నమస్కారం. మన ఈ మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ పడతనే ఉంది. మీకు అవకాశం ఇస్తూనే ఉంది. 14,960 కానీ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో $5,000 మీదే ఉంది. దీనివల్ల మనం మెల్లిగా తీసుకొని ఉంటే బెటర్. కన్సిడర్ చేయడానికి ఒక అవకాశం. ఆబ్వియస్లీ వెండేమో ₹5 తగ్గిందంటున్నారు. అన్‌అఫీషియల్ రేట్ మీరే చెక్ చేసుకోండి. పాపం ఆర్‌బీ డాలర్ అమ్ముతూనే ఉంది. ఫేస్ కూడా అమ్ముతూనే ఉన్నారు. డబ్బులు పైనకెళ్తూనే ఉంది. మనం లోడ్ చేసి కంప్యూటర్‌లో సెల్ అని ఏస్తూనే ఉన్నాం. సో, మనం ఇవాళ చూద్దాం అంటే నాటుకో 2% అప్. దీంట్లో ఏంటి న్యూస్ అంటే 2% పెరగడం వల్ల 4 డిజిట్ నంబర్ దాటి కంఫర్టబుల్ మీదుంది. చాలామంది చూసి భయంకరం పడిపోయారు. యాక్షన్ తీసుకున్నారు. దీని గురించని నేను చాలా ఎపిసోడ్స్ చేసి సిపిఆర్ గురించని, సిటీపీఆర్ గురించి ఎపిసోడ్ ఏసాం. ఓలా గురించి ఎపిసోడ్ ఏసాం. సెమీ గ్లూటెడ్ గురించి ఎపిసోడ్ ఏసాం. సెమీ గ్లూటెడ్ గురించి ఎపిసోడ్ చేసాం. ఇది సెమీ గ్లూటెడ్ వస్తుందా అన్నప్పుడు ఎరిక్ లైఫ్ సైన్స్ నుంచి ఇదే న్యూస్. ఓన్లీ ప్రాబ్లం అంది 2028లో వస్తుంది. సౌత్ ఆఫ్రికా కంపెనీ ఎప్పటికి కొంటున్నారు. ఈ కంపెనీ ఏమో స్టార్టప్ కంపెనీ ఇదని చాలామంది చెప్తున్నారు. దానిని చూసి చాలామంది టెన్షన్ అయ్యారు. వీళ్ళందరూ జాలీగా ఉండడానికి నా తలకు ఐడియా భయమవుతుందంటే పరిగెడుకుని వెళ్ళిపోండి. ఈ ఛానల్ ఫాలో చేస్తాం. నా నుంచి ప్రాఫిట్ నోటర్ అందరితో ఏమో టాటా కమర్షియల్ వెహికల్ సేల్స్ ఓకే ఫిబ్రవరి 29% ఉన్నది. నెంబర్ 1 పొజిషన్ రిటైన్ చేసేసారు. అలాగని చెప్పడం వల్ల అది 2% మీదకి వెళ్ళిపోయింది. ఇది మనం కన్సిడర్ చేయవచ్చు. ఇది ఇంకా చీప్గానే ఉంది. నాటకో స్టార్టప్ కూడా చీప్గానే ఉంది. చీప్గానే ఓకే. అది నా మళ్ళీ 750కి వెళ్ళి మళ్ళీ ఏడకూడదు నాటకో. కానీ నా స్టిల్ లీక్ ఎక్కువ చీప్గానే ఉంది. విప్రో అప్పు, టీసీఎస్ అప్పు, టాటా పవర్ అప్పు, కర్ణాటక బ్యాంక్ 200 దాటి అప్పు, నిన్న అప్పు, ఇవన్నీ ఇవాళ కూడా అప్పు. ఎవరో క్యాష్లో కొంటే ఉన్నారు. చాలా లాభాన్ని చూడవచ్చు. కర్ణాటక బ్యాంకులోని డాక్టర్ రెడ్డి మాత్రం 1% డౌన్. తను ఓడాలో చూసింది ఇది అలాగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీ 2.5% అప్. ఎందుకురా 2% అప్ అని చూసాను. ఒక అమెరికన్ వీసా ఇచ్చేసారు. ఏంటో వీసా అంటే తిరిగి అప్లై చేసి వీసా అవ్వడానికి మీ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకోవచ్చండి. ఇండియా దేన్ని చూడండి, భవిష్యత్తుని చూడండి. అమెరికన్ ఏమో వీసా ఇస్తానే మనం రష్యా నుంచి ఇంకా క్రూడ్ ఆయిల్ తీసుకోవచ్చు. దేశం ముందుకెళ్ళిపోయింది చాలా. యూఎస్ గ్రాండ్ 30-day వేవర్ ఫర్ రష్యన్ ఓన్ పర్చేస్. అలాగే మేము వీసాకి అప్లై చేస్తాం, వెయిట్ చేస్తాం. ఓకే, మన ట్రంప్ బాగా చెప్తే మనం రష్యా వెళ్ళుకుంటాం. ఇంక రష్యన్ ఆయిల్ ముందున్న డిస్కౌంట్ ధర ఫుల్ రేట్లోనే దొరుకుతున్నది, క్యాష్లోనే దొరుకుతుంది. 24 అమెరికన్ స్టేట్స్, మొత్తం 50 స్టేట్స్ ఉన్నది. ఇవాళ 24 స్టేట్లు కలిపి ఓకే ట్రంప్ చల్లక కొత్త టారిఫ్ చెల్లదు అలాగని కోర్టులో కేసు వేశారు. ఈ కేసుకుని ట్రంప్ ఓడిపోయారంటే మళ్ళీ రిఫండ్ ఇవ్వాలి. ఆ కేసు ఆయనలోని ఇది వచ్చేస్తుంది, మిడ్ టర్మ్ పోల్ వచ్చేస్తుంది, ప్రజలే మాట్లాడిస్తారా. సో ఇదేమో ఇది మిడ్ టర్మ్ పోల్ కూడా చూద్దాం. గోల్డ్ సరిగానే ఉంది, 5,100లో ఉంది ఫ్యూచర్స్. క్యాష్ ఏమో 5,080లో ఉంది. డాలర్స్లో ఒక ఔన్స్లో ఉంది. ఇది ఔన్స్ అనేది ఒక 30 గ్రాములు. ఓకే, జనవరిలోనే 80% పర్చేస్ తక్కువైంది సెంట్రల్ బ్యాంక్. ఓన్లీ చైనా మాత్రంగా గోల్డ్ కొంటున్నారు. రష్యా ఏమో గోల్డ్ అమ్మేసి క్యాష్ చేసి యుద్ధంకి యూజ్ చేస్తున్నారు. అలాగని న్యూస్ వస్తున్నది. ఇది పాస్ రివర్సల్ అని మనకు ఆ క్వశ్చన్. నాకు తెలిసిన వరకు ఇది ఒక పాస్. దీని గురించి బాధపడాల్సిన అవసరం పెట్టలేదు. డాక్టర్ రెడ్డి తనకు శ్రీకాకుళం ప్యాంట్ ఆంధ్రాలో యూఎస్ఎఫ్డి ఎగ్జామిన్ చేసి ఒక స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ న్యూస్ ఉంటూ వచ్చింది. దాంట్లో ప్రాబ్లం ఏంటి ఉందో లేదో మనకు తెలియదు ఇంతవరకు. ఇంక నెక్స్ట్ రోజు ఫార్మా ఇక్కడ నుంచి పైనకి వెళ్తుంది. మాత్రం అంతానేమో $300 to $400 million ఏమో గల్ఫ్ నుంచి మిగతా ఊరికి వెళ్తుంటుంది. అది ఆపేసి ఉంచారు అలాగని న్యూస్ తెలుస్తున్నది. విప్రో అని చెప్తున్నారంటే లారియా మ్యారీ మిల్లర్ అన్న దాన్ని వాళ్ళ డిజిటల్ స్ట్రాటజీ ఎక్స్పర్ట్గా వాళ్ళ 5 yearsకి విప్రో బోర్లోని ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు శాస్ ఫార్మ్స్ ఏమో $10,000 జాబ్ ఏమో ఏ ఏజెంట్కి $10,000కి జాబ్ ఇస్తామని అంటున్నారు. ఏ ఏజెంట్ $10,000 సంపాదించింది దీనికి స్మార్ట్గా ఉంది అని ఏజెంట్ చెప్తున్నారు. ఇంకా ఇక్కడేమో సౌత్ ఇండియన్ బ్యాంక్ యూనియన్ ట్రబుల్. ఓకే, యూనియన్ హెల్ప్ లేకుండా ఎలాగ అప్పు తీసుకోవాలని డిసైడ్ చేసి స్మాల్ క్యాప్ తను ఏపీఐ యూజ్ చేసి మ్యూచువల్ ఫండ్ యూపీట్ చేశారంటే అలాగని లోన్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. మార్కెట్ పడుకొని
డబుల్ సెల్ చేసి అలాగే తీసుకొని ఉంటారు. దానికి లోన్ తీసుకునే బదులుగా అమ్మేయడం బెటర్. ఇది 9.9% ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు. 9.9% 2 వర్షం రిటర్న్ లేదు. నెక్స్ట్ ఇయర్‌లో కూడా రిటర్న్ కూడా రాదు. ఇండస్ఇండ్ బ్యాంక్ అలాగే ట్రెజరీ హెడ్ 4 వర్షం ఉన్నారు. హెడ్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్. ఓకే. రైటర్స్ వచ్చేసేది ఏప్రిల్ 1 తారీఖు. దాన్ని టాటా చెప్తున్నారు. ఇది లాస్ట్ మేనేజ్మెంట్ టీమ్ వాళ్ళు ఇది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. చాలామందిని రికమెండ్ చేయాలి. నేను ఈ ప్లేస్‌కి వేరే మనుషులు రిక్రూట్ చేసేస్తారు అని అది కీలకమని తెలుస్తున్నది. దానివల్ల మనం డెఫినెట్‌గా చేస్తున్నారు. కమర్షియల్ వెహికల్ చార్జ్ టాటా మోటార్స్ వెహికల్స్ 28% పెరిగి గప్పని సింహాసనం మీదకి ఎక్కిపోయారు. ఓకే. బుక్ ఫేర్‌లో భారత్ బెంచ్ చూసింది కరెక్ట్‌గా వస్తుందనిపిస్తుంది. ఇప్పటి వరకు ఒక స్లీపింగ్ జైంట్ ఉన్నారు. కారు గురించి కాలు పడిపోయిన కంపెనీ సడనా కంపెనీ 2గా చేసి దీని గురించి కూడా గమనించాం. దేని గురించి? కమర్షియల్ వెహికల్ గురించి. ఈ గ్రేగ్ గేబెల్ అన్నవారు టాటా పొజిషన్‌కి వాళ్ళకు జీతానికి వచ్చారు. ప్రజలు నమ్మకం కావాలంటే ఏం చేస్తారంటే నాకు ఎక్కడ జీతం వస్తుందో ఆ సమయంలో ఆ జీతం అంతని నా షేర్ కొంటాను. బర్క్వేస్ చేసి బైబ్యాక్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ నా ఎంటైర్ శాలరీ ఏమో బర్క్వేస్ చేస్తా కొంటాను అలాగని చెప్తున్నారు. ఇప్పుడే వాళ్ళు కొనడం స్టార్ట్ చేసేసారు. ఎంతరోపీ ఏమో ఒక పెంటగన్తో ఒక లీగల్ కుస్తీ చేస్తాం. అలాగని మా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాం. రారా కుస్తీ చేస్తాం. అలాగని ఇద్దరు కుస్తీ చేయడం స్టార్ట్ చేసేసారు. ఇందులోని స్టేట్ ఆఫ్ మూవీస్లో దెబ్బతేరడం వల్ల నెంబర్ 2, 3, 4 ఎకానమిక్ ప్రాబ్లం. చైనా, జపాన్, ఇండియా కింద మేజర్ ప్రాబ్లం. సౌత్ కొరియా కూడా మేజర్ ప్రాబ్లం. వీళ్ళందరికీ రాదు. క్రూడ్ ఆయిల్ 50% సప్లై. అమెరికా ఇంకా వాళ్ళకే క్రూడ్ ఆయిల్ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది. అమ్మిన రేట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళేమో అయ్యో అని అరుస్తారు. వాళ్ళు అది మేనేజ్ చేస్తారు. ఓవరాల్ ఇండియన్ న్యూస్ అవుతున్నది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా పడాలి. ఓకే. బ్యాంక్ నిఫ్టీ ముందు లెవెల్ అంటే మార్చ్ ఫ్యూచర్స్ జనవరిలో ఇంట్రాడే హై లెవెల్స్ 2025లో సెప్టెంబర్లో ముందు లెవెల్లో ప్రీవియస్ హైక్ వచ్చిన అయినా సరే 2 ప్లేస్లో బ్యాంక్ నిఫ్టీ ఉన్న ప్లేస్లో కంపేర్ చేస్తుంటే ఒక బ్యాంక్ నిఫ్టీ ఇంకా 3000 పాయింట్లు కరెక్ట్ అవ్వాలని అక్కడ 3000 పాయింట్లు కరెక్ట్ అయిందంటే ఓకే. నిఫ్టీ ఏమో 1500, 1200 పాయింట్స్ కరెక్ట్ అవ్వాలి. ఓకే. A2కి ரொம்ப ఫేవరబుల్గానే ఎఫ్ఐఐస్ ఏమో పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ కొంటున్నారు. అదొక అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అని అదొక మార్కెట్ డీల్ చేస్తున్నారు. ఈ స్టాక్స్ ఎందుకు ఇంత రేట్ ఇస్తున్నారు అని క్వశ్చన్ వస్తున్నది. అది స్పెషల్ ఫేవరా అలాగని ఒక సందేహం ఉన్నది మార్కెట్లో ఉంది. ఆ బ్యాంక్ నిఫ్టీ నార్మల్గా జరిపిందంటే మార్కెట్ పడుకుంటుంది. ఎనీవే మార్కెట్ ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ మార్కెట్ ఏమో 600 టెస్ట్ చేసింది వాళ్ళ మార్కెట్. ఇంట్రాడేలో 23,305 ఆ లెవెల్కి మళ్ళీ ఈ మార్కెట్ వెళ్ళిపోయిందంటే లాస్ట్ మే నుంచి ఓకే. ఈ లెవెల్కి వచ్చింది. 9 మంత్స్ 10 మంత్స్ లో వర్చువల్లీ అది 12 మంత్స్ 52 వీక్ లో ఉంటుంది. అలాగనే ఎదురు చూడొచ్చు. మార్కెట్ ఏమో వీక్గా ఉన్నది. ఎఫ్ఐఎస్ అమ్ముతూనే ఉన్నారు. ఓకే. ఇండియన్ గవర్నమెంట్ ఏమో డాలర్ని ఇంకా ఫ్యూచర్ గవర్నమెంట్ స్టార్ట్ చేసి సస్టైన్ చేయని చూస్తున్నారు. చాలా సస్టైన్ చేయడం అవ్వదు. అన్నది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.